అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు ఒకవేళ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నేను ఈరోజు పెద్ద మిర్రర్ని ఎలా కుట్టుకోవాలో మీకు చూపించాలనేసి అనుకుంటున్నా. ఇక్కడ నేను నార్మల్ దారం ఉంటుంది కదా, మనం మిషన్ కుట్టే దారము, ఆ దారంని తీసుకున్నా అండి. మీరు ఫస్ట్ టైం ట్రై చేస్తున్నట్లయితే నార్మల్ దారం తీసుకోండి, ఆ తర్వాత సిల్క్ థ్రెడ్ తీసుకోండి. చూడండి, నేను ఇక్కడ ఇలా ఆ మిర్రర్ కంటే తక్కువగా ఉండేటట్టుగా దారాన్ని సర్కిల్గా పెట్టేసుకొని లెఫ్ట్ హ్యాండ్ బొటన వేలుతో ఇలా పట్టుకొని నేను ఇలా సెట్ చేసుకుంటున్నా. చూడండి, ఇక్కడ మనము ఇక్కడ కింద ముడి వేసుకునే దగ్గర కొంచెం మీరు లాగకుండా ఉండండి. నేను ఇక్కడ కొంచెం ఎక్కువ లాగాను. ఎక్కువ లాగడం వల్ల ఏమవుతుందంటే ఆ మిర్రర్ బాటమ్ కిందికి వెళ్ళిపోతుందండి. అలా వెళ్ళిపోతే నీట్గా రాదనమాట. నేను ఇక్కడ మెల్లిమెల్లిగా సెట్ చేస్తాను. చూడండి, మీరైతే వేసేటప్పుడు కొంచెం గట్టిగా బొటన వేలుతో గట్టిగా పట్టుకొని కిందికి రాకుండా చూడండి ఇలా పైనుండి ఒక స్టిచ్, మళ్ళీ ఇక్కడ కింద మిర్రర్ కింది నుండి ఒక స్టిచ్ వేసుకుంటే ఈ స్టిచ్ అనేది ఈజీగా వేసేసుకోవచ్చు. ఇంకొకటి, మీరు గట్టిగా లాగొద్దండి. గట్టిగా లాగడం వల్ల మనం మధ్యలో దారం సర్కిల్ ఉంది కదా, ఆ సర్కిల్ కిందికి వచ్చేస్తుంది అనమాట. మీరు ఊరికే ఇలా వేసి వదిలేసేయండి. అలా వదిలేసిన తర్వాత మీరు వేసే కొద్దీ అదే టైట్గా పడిపోతుందండి. చాలా నీట్గా ఉంటుంది ఈ మిర్రర్ వర్క్. నా దగ్గర ఉన్న ఈ మిర్రర్ వర్క్ బ్లౌజెస్, కానీ నేను ఇంత బిగ్ మిర్రర్ నేను ఎప్పుడూ కుట్టలేదండి. నాకు కనిపించింది, నేను ఒక బ్లౌజ్ చేస్తున్నాను, దానికోసమని బిగ్ మిర్రర్స్ తీసుకొచ్చాను. దీన్ని ఎలా స్టిచ్ చేయాలి అనేది మీకు చూపించాలని అనుకుని ఈ వీడియో చేస్తున్నా అండి. చాలా నీట్గా వస్తుంది. చూడండి, ఇలా పెట్టేసి ఇక్కడ కింద మిర్రర్ కింద ఉండే క్లాత్ నుంచి ఒకసారి ఇలా నీడిల్ని పైకి తీసి మళ్ళీ పైన సర్కిల్ దారం ఉంది కదా, ఆ దారం నుంచి మళ్ళీ ఒక స్టిచ్ ఇలా వేశారంటే అసలు ఫినిషింగ్ అయితే ఎంత నీట్గా వచ్చిందో అండి. మీరు చూడండి, చూసాక మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కంపల్సరీ చేయండి మీకు నచ్చిందా లేదా అనేది. మీరు చేసే ఆ కామెంట్ వల్ల ఈ వీడియో బాగుందా లేదా అనేది నాకు తెలుస్తుంది. చూడండి, నేనైతే ఇలా పైనుండి ఒక స్టిచ్, కింది నుంచి ఒక స్టిచ్ అనేది ఇలా వేసుకుంటున్నా. చాలా బాగుంటుందండి ఇది. అసలు వేసిన తర్వాత నేనైతే ఇంత నీట్గా ఉంది, ఒక రౌండ్లోనే కంప్లీట్ అయిపోయింది కదా అనేసి అనుకున్నా. ఇంత నీట్గా వచ్చింది కదా, మీకు కూడా చూపించాలి అని నేను చూపిస్తున్నాను. ఎంత త్వరగా అయిపోయిందో అండి, ఈజీగా 10 మినిట్స్ కూడా ఏం పట్టదు. ఇది ఒక్కటి కంప్లీట్ చేసుకోవడానికి 5 మినిట్స్ అయితే సరిపోతుంది. అసలు మాకు అల్లికలు కుట్లు రాదు అనే వాళ్ళు కూడా ఈజీగా ఈ కుట్టేయచ్చు అండి. చాలా ఈజీ అంటే ఈజీ. చూడండి, ఇలా బొటన వేలుతో ఆ సర్కిల్ని పట్టుకోవాలి దారాన్ని. ఇలా పైనుండి ఒకటి, మళ్ళీ కింది నుంచి ఒకటి తీసేసుకుంటే చాలా అంటే చాలా ఈజీగా ఈ స్టిచ్ అనేది మనము చేసేసుకోవచ్చు. దీన్ని మనకు హ్యాండ్స్కి సింగిల్ మిర్రర్ కుట్టుకొని దాని చుట్టూ కొంచెం డిజైన్ వేసుకున్న లుక్ అయితే సూపర్ ఉంటుందండి. చిన్నపిల్లలకి కూడా మనము మొత్తం ఇలా నెక్కు పెట్టకుండా స్టమక్ దగ్గర ఒక్క మిర్రర్ పెట్టేసి దాని చుట్టూ చిన్న ఫ్లవర్ వేసినా కానీ చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది. చాలా బాగుందండి. నేను బ్లౌజ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మీకు అప్లోడ్ చేస్తాను, దాన్ని ఎలా వేసాను అనేది కూడా. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంది ఇది. అంటే మిర్రర్స్ ఇన్ని రకాలుగా కుట్టొచ్చు అనేది తెలుసు, కానీ నేను ఈ బిగ్ మిర్రర్ ఇలా ఎప్పుడు ట్రై చేయలేదు. నేను ఒక వీడియోలో ఒక బ్లౌజ్ చూసానండి, అది నాకు బాగా నచ్చింది. అది అట్లా ఇంత పెద్ద మిర్రర్స్ లేదు కదా అని నేను అది చేస్తున్నాను. దానికి ఈ మిర్రర్స్ నేను చూస్ చేసుకున్నా అండి. అందుకోసమే మీకు ఈ వీడియో, ఈ మిర్రర్స్ని ఎలా కుట్టాలి అనేది చెప్పాలి అని ఈ వీడియో చేస్తున్నాను. చూడండి, మీకు ఇక్కడ చూస్తే తెలుస్తుంది ఈ వర్క్ అనేది ఎంత నీట్గా అనిపిస్తుంది అనేది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. అసలు రాని వాళ్ళు కూడా నీట్గా వేసేసుకోవచ్చు. చూడండి, కింది నుంచి ఒకటి ఇలా పైకి తీసేసుకోవాలి, మళ్ళీ పైనుండి ఇలా కిందికి తీసేసుకోవాలి.
అసలు ఎంత మనీ సేవ్ అవుతుందంటే, ఇది ఒక మిర్రర్ కుట్టాలి అంటే బయట నేను అడిగానండి 30 రూపీస్ అంట. ఇది ఒక్క మిర్రర్ కుట్టడానికి. ఒక బ్లౌజ్కి తీసుకుంటే ఈజీగా 30-40 వరకు వస్తున్నాయండి. 30 నుండి 40 వరకు, అంటే హ్యాండ్స్కి మొత్తం ఆల్ ఓవర్ వేయాలి అని ఒక హ్యాండ్కి వచ్చేసి 7-8 వస్తున్నాయి. నెక్కి వచ్చేసి 20-25 వరకు వస్తున్నాయండి. అందుకోసము మొత్తము ఒక్క మిర్రర్ 30 రూపీస్ అంటే ఈజీగా ఒక 40 వేసుకోండి. 33 4 12 అంటే ఈజీగా 1200 వర్క్ కాకుండానే ఇది మొత్తం కూడా దీనికి బ్లౌజ్కి వేసి ఇవ్వడానికి ఆమె 25 అడిగింది. 25 పెట్టి తీసుకునే కన్నా నాకు ఈ మిర్రర్స్ బయట 1 రూపీకి ఒకటి పడినాయండి. మీరు ఒకవేళ చేసుకోవాలి అనేసి అనుకుంటే సిల్క్ థ్రెడ్ కూడా ఇక్కడ యూస్ చేయట్లేదండి. నేను నార్మల్ థ్రెడ్సే యూస్ చేస్తున్నా, అంటే మిషన్ కుడతాం చూడండి అవే యూస్ చేస్తున్నా. ఫినిషింగ్ అయితే చాలా బాగుంది, చాలా నీట్గా కూడా ఉంది. మొత్తం మనకు ఇది 100 రూపీస్లోనే కంప్లీట్ అయిపోతుందండి. మనం కొంచెం ఓపిక చేసుకొని కుట్టుకున్నామంటే 100 రూపీస్లోనే ఈ వర్క్ అనేది మనకు కంప్లీట్ అయిపోతుంది. మనం 100 రూపీస్ పెట్టి ఇది చేసుకున్నామంటే ఎంత సేవ్ చేస్తామండి ఈజీగా. ఒక 1500 వేసుకోండి, 500 దీనికి ఖర్చు అయిందే అనుకున్న 1500 పెట్టి ఇంకొక శారీ తీసుకోవచ్చు కదా మనము. చాలా అంటే చాలా నీట్గా డైలీ మీరు ఒక 3 మిర్రర్సే వేసుకోండి, ఎంత ఈజీగా అయిపోతుందో. మీరు అంటే టీవీ చూస్తూ లేదంటే పిల్లలు హోంవర్క్ చేస్తున్నప్పుడు మీరు పక్కన కూర్చొని ఇలా చేసుకున్నారంటే చాలా ఈజీగా వేసేసుకోవచ్చు. అంత అమౌంట్ కూడా సేవ్ చేసిన వాళ్ళం అవుతాము. ఒకసారి చూడండి, ట్రై చేయండి. నేను లాస్ట్లో ఆ పిక్ కూడా పెడతాను, ఆ బ్లౌజ్ ఏ మోడల్ అనేది, అది చూసి కూడా మీరు చేసుకోవచ్చు. నేను బ్లౌజ్ కంప్లీట్ అయిన తర్వాత కూడా మీకు ఆ బ్లౌజ్ మోడల్ అనేది పెడతాను. చూడండి, ఇది కంప్లీట్ అయ్యేసరికి ఎంత నీట్గా అనిపిస్తుందో కదా. నేను మీకు బాగా అర్థం కావాలి అని నేను కొంచెం మాత్రమే ఎడిట్ చేశానండి, ఎక్కువ ఎడిట్ చేయలేదు. ఎడిట్ చేసి ఇది స్లో మోషన్లోనే పెట్టాను. నిన్న బ్లౌజ్ డిజైన్ పెట్టినప్పుడు అంటే నాకు తెలిసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా, వాళ్ళ నుండి కొంచెం స్లోగా పెట్టింటే క్లియర్గా ఉండేది అన్నందుకు నేను ఇది స్లోగానే పెట్టానండి. మీరు ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చిందా లేదా అనేది ప్లీజ్ కామెంట్ చేయండి. మీకు ఒకవేళ నచ్చకపోతే కూడా చెప్పండి, నేను దాన్ని సరి చేసుకుంటాను. చూడండి, ఇలా లాస్ట్ వరకు కూడా మనం ఎంత దగ్గరికి వేసుకుంటే ఈ వర్క్ అనేది అంత నీట్గా కనిపిస్తుందండి. చూడండి, ఇక్కడ నేను స్టార్టింగ్లో కొంచెం లాగానని చెప్పాను కదా, అందుకే ఆ మూలకి కొంచెం లాగినట్టు వచ్చింది చూడండి. దాన్ని కూడా మనం కవర్ చేయొచ్చు, కానీ ఇట్లా ఎగుడు దిగుడు అనిపిస్తుందండి. నేను కొంచెం కవర్ చేయగలిగాను. చూడండి, లాస్ట్కి ఇలా ఏం లేదండి, కింద క్లాత్కి ఒక స్టిచ్, పైనుండి ఆ దారంలో నుంచి ఒక స్టిచ్, ఇంకా అంతే అండి. ఇంకా పెద్దగా దీనికి ఏమీ అవసరం లేదు, ఫ్రేమ్ అవసరం లేదు, ఏది అవసరం లేదు. నార్మల్ థ్రెడ్స్ తోటి వేసుకోవచ్చు. చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది వర్క్. చూడండి, ఇక్కడ కొంచెం ఇలా పైకి అంటే స్టిచ్ వేసిన తర్వాత కొద్దిగా పైకి ఇలా లాగేసామంటే ఈజీగా వచ్చేస్తుంది. అసలు ఈ వర్క్ ఈ మిర్రర్ చుట్టూ అయితే ఎంత నీట్గా అంటే అంత నీట్గా వచ్చిందండి. చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. కుట్టిన బ్లౌజ్కే ట్రై చేయండి, ఎంత నీట్గా అనిపిస్తుందో చూడండి. ఒకసారి లోడింగ్ స్టిచ్ వేసుకొని వేయండి, చాలా నీట్గా ఉంటుంది. లోడింగ్ స్టిచ్ ఎలా వేయాలి అనేది మన వీడియోలో ఉంది, ఒకసారి చూడండి. ఫైనల్లీ అవుట్ లుక్ అయితే ఇదండి. చాలా అంటే చాలా నీట్గా వచ్చింది నాకు. ఇలా కిందికి దింపేసుకొని తీసేసుకోవడమే అండి. చూడండి, కొంచెం ఇలా వేసేసాను, ఎంత నీట్గా అనిపిస్తుంది కదా. థ్యాంక్ యూ అండి, బాయ్.